దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలు. కళ్యాణ లక్ష్మి పథకం. కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద, దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతుల వివాహాల కోసం రూపాయలు 51,000 చొప్పున ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది. కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలో 2017 మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-2018 తెలంగాణ బడ్జెట్లో ఈ పథక ఆర్థిక సహాయాన్ని 51,000 నుండి 75,116లకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్టోబర్ 2, 2014 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 18 ఏళ్ల వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాలలో ఆదాయం రూపాయలు 1,50,000, పట్టణాల్లో రూపాయలు 2 లక్షల ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం యొక్క నియమాలు మరియు అర్హతలు. అర్హులైన యువతులు తమ వివాహానికి నెల రోజుల ముందు మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి. దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూపాయలు 2 లక్షలకు మించకూడదు. వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. బ్యాంకు ఖాతా పుస్తకం వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫోటో తప్పనిసరిగా ఉండాలి. కావలసిన ధ్రువపత్రాలు. పుట్టిన తేదీ ధ్రువపత్రం మీ సేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినదై ఉండాలి. కుల ధృవీకరణ పత్రం మీ సేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినదై ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం వివాహం జరుగు తేదీ నాటికి 6 నెలలలోపు మీ సేవ ద్వారా సంబంధిత అధికారిచే జారీ చేసిందై ఉండాలి. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి చెందిన ఇద్దరి ఆధార్ కార్డులు. బ్యాంకు ఖాతా పుస్తకం వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫోటో తప్పనిసరిగా ఉండాలి. వివాహ ఆహ్వాన పత్రిక. దరఖాస్తు విధానం. తెలంగాణ ఈ-పాస్లో దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లికి 10 రోజుల ముందు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరియు ఇతర వివరాలు చూస్తే వివాహం జరిగిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం చేయాలనే నిబంధనను మార్చి పెళ్లి అవసరాల కోసం డబ్బును ముందే అందించాలన్న ఉద్దేశంతో దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ దరఖాస్తు ఫారంలను పరిశీలించి 51,000 రూపాయలు, ఇప్పుడు ప్రస్తుతం 75,116 రూపాయల ఆర్థిక సహాయం వధువు పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా దగ్గరలోని తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి సమాచారం పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.